హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రొయ్యలు గోంగూర కర్రీ అండి. దాని తయారీ విధానం చూద్దామా. ఇది 1 kg ఉందండి. రొయ్యలు హాఫ్ కర్రీ చేస్తాను, గోంగూర వేసి హాఫ్ ఫ్రై చేస్తాను. సో మనం దీంట్లో నుంచి హాఫ్ కేజీ తీసుకొని సపరేట్గా చేస్తాను. ఇది ఒక ఫుల్ హ్యాండ్ఫుల్ అంత గోంగూర. కట్టలో చెప్పాలంటే ఒక 3 కట్టలు మీడియం సైజ్ది. రొయ్యలు బాగా నీట్గా ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పు అంతా వేసేసి దీంట్లో అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఈ రొయ్యలంతా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు ఇంకా ఉప్పు వేసేసి కొంచెం ఇలా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. దీనికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అలా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇది ఫ్రైకి కొంచెం కర్రీకి కొంచెం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. గోంగూర వేస్తున్నాం కదండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 పీసెస్ పట్టా, ఒక 3 ఇలాచి, 4 లవంగా, ఒక 1/2 స్పూన్ సాజీరా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ కాగింది, సో ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లోనే ఫస్ట్ ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి, ఒక ఉల్లిపాయ అండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. నేను అన్నీ డైరెక్ట్గా వేస్తూ చూపించానండి. అంటే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, పట్టా లవంగా ఇలాచి సాజీరా. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టమాటో అండి, చిన్నదైతే 2, పెద్దదైతే 1. టమాటా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ధనియా 2 స్పూన్స్, కారం, పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ అండి వేసి ఒకసారి మసాలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా మాడకుండా ఉన్నాయంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మసాలా అంతా బాగా కుక్ అయిపోయింది. ఇలా మసాలా అంతా వేసాం కదండి, చూడండి ఎంత మంచిగా ఆయిల్ కూడా వచ్చింది. సో ఇది మసాలా అంతా బాగా పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న
గోంగూర, బుట్టకేసి పెట్టుకున్న గోంగూర ఒక ఫుల్ కంప్లీట్ హ్యాండ్ ఫుల్ అండి. కట్టెరలు అయితే 3 సన్నవి. ఇప్పుడు గోంగూర బాగా ఫ్రై చేసుకుందాం. గోంగూర బాగా ఫ్రై చేసుకోవాలండి, మొత్తం దగ్గర పడిపోవాలి, అంతా ఫ్రై చేసుకోవాలి గోంగూరని. ఇలా గోంగూర బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయిపోవాలండి. గోంగూర బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోవాలండి. అప్పటి వరకు గోంగూరను బాగా మనం ఉడికించుకోవాలి. ఇలా తొక్కులాగా రావాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు నేను దాంట్లో నుంచి ఆఫ్ తీసేసానండి. సో రొయ్యలు వేసేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో, ఇవంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే అయ్యిందండి. ఒక్కసారి రొయ్యలు వేసాక మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒకసారి బాగా అన్ని మసాలాలు, గోంగూర ఇంత బాగా ఈ రొయ్యలకి పట్టినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలండి. అన్నీ మిక్స్ చేసుకున్నాక తర్వాత ఉప్పు కారం అన్నీ సెట్ అయిందని చూసుకోవాలండి. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ అయ్యాక ఒక హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు పోయాలండి. వేడి నీళ్ళు పోసేసి ఒకసారి మిక్స్ చేసేసుకో. మన ఛానల్లో రొయ్యలు వేపుడు కూడా ఉందండి. ఎవరికైనా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని మూత మూసేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. వేడి నీళ్ళు పోసే వల్ల మనకి తొందరగా కుక్ అవుతుంది కర్రీ. ఇంకా ప్రాన్స్ కూడా మంచిగా మెత్తగా బాగుంటుంది, గ్రేవీ కూడా బాగుంటుందండి. చూడండి, అయిపోయింది కర్రీ. కరెక్ట్ 15 మినిట్స్కి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి వేసేసాను, ఒక రెమ్మ కరివేపాకు వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తే మనకి గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుంటా. మనం ఎప్పుడు గోంగూర మటన్, గోంగూర చికెన్ అలా తింటూ ఉంటాం కదండి. ఇలా గోంగూరని ప్రాన్స్లో వేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. సో ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను. రెడీ అయిపోయిందండి. ఇంకా నేను డిష్ అవుట్ కూడా చేసేసాను. ఇంకెందుకండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. గోంగూర ప్రాన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న అక్కడ బెల్ వస్తుందండి, బెల్ ఐకాన్. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేశారనుకోండి, నేను ఎప్పుడు ఏ రెసిపీస్ వేస్తే మీకు
నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో రొయ్యలు వేపుడు కూడా ఉందండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ.